సంసోను జీవితంలో జరిగింది అదే. 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. యెహోవా అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసిన తన తల్లిదండ్రులనైనను తల్లితోనైను తండ్రితోనైనా తల్లితోనైను చెప్పలేదు. మళ్ళీ 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కోలునకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలునిచ్చెను. మీకు అర్థమవుతుంది కదా, దేవుడు ఆత్మ తనని విడిచి వెళ్ళిపోలేదు. దేవుడు తనకిచ్చినటువంటి ఆ శక్తిని తీసేసుకోలేదు. ఒకవేళ అలా తీసేసుకున్నట్లయితే మనలో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఏమైపోయి ఉండేవాళ్ళు అని అనిపిస్తుంది. కానీ దేవుడు అలా సిగ్గు తీసేవాడు కాదు, దేవుడు అలా పరువు తీసేవాడు కాదు. దేవుడు నీకు ప్రొటెక్షన్ కవచాన్ని ఇచ్చి, అరే నీకు తలాంతి ఇచ్చానురా, అరే నీకు అవకాశాలు ఇచ్చానురా, అరే నీకు వరాన్ని ఇచ్చానురా, బట్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ఫర్ మీ. నా కోసం వాడతలేదు. యవ్వన శక్తి నీకు ఇచ్చాను, నీకు యవ్వన జోష్ నీకు ఇచ్చాను, జలసా జీవితాన్ని జీవించడానికి కాదు, నాకు మహిమకరంగా జీవించాలని. ఒకవేళ అలా జీవించలేదనుకో, నీకున్న జోష్ తీసేస్తానా? లేదు. నీకున్న తలాంతులు తీసేస్తానా? లేదు. ప్లీజ్, దేవుడు బ్రతిమలాడతాడు. అందుకే ఈ కాన్ఫరెన్స్కి మీరు వచ్చారు. గాడ్ వాంట్స్ టు రెస్టోర్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని సరిచేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ 14వ అధ్యాయాన్ని అంతటిని కూడా సంసోన్ యొక్క పతనాన్ని మీరు ఎలా చెప్తారండి అంటే, నేను ఎలా చెప్తా, హీ డిజానర్డ్ పేరెంట్స్ ఫస్ట్. తల్లిదండ్రుల యొక్క మాటలు వినలేదు. దాన్ని నేను ఏమంటాను తెలుసా, తల్లిదండ్రులను తొక్కేశాడు. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ అ రిథమిక్ వర్డ్. డిజర్టెడ్ పేరెంట్స్, తల్లిదండ్రులను తొక్కేశాడు. తర్వాత డిజానర్డ్ పేరెంట్స్, దాని డిజర్టెడ్ ప్రామిస్, దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానాన్ని వదిలేశాడు. మూడోది డిస్టార్టెడ్ పర్పస్, దేవుడు తనకిచ్చినటువంటి ఉద్దేశాన్ని ఊదేశాడు. హీ డిఫైల్డ్ హిస్ ప్యూరిటీ, దేవుడిచ్చినటువంటి పవిత్రతను పారేసుకున్నాడు. హీ డిల్యూడెడ్ పవర్, దేవుడు తనకిచ్చిన శక్తిని సమాధి చేశాడు. దేవుడిచ్చిన దాన్ని మనం పోగొట్టుకోకూడదు. తల్లిదండ్రులని దేవుడిచ్చాడు, వాళ్ళకి విధేయతలుగా మనం జీవించాలి. వాగ్దానాలు దేవుడిచ్చాడు, వాటిని వదిలేసుకోకూడదు. ఉద్దేశాలు దేవుడిచ్చాడు, దాన్ని పక్కగా పడేయకూడదు. పవిత్రతను దేవుడిచ్చాడు, దాన్ని పారేసుకోకూడదు. శక్తిని దేవుడిచ్చాడు, దాన్ని సమాధి చేసుకోకూడదు. జస్ట్ ఇమాజిన్ చేయండి, మనం అంతా కూడా ఎప్పుడు కూడా టాలెంట్కి వాల్యూ ఇస్తాం. అయితే నేను టాలెంట్ గురించి ఎప్పుడు తక్కువగా మాట్లాడుతున్నట్లు మీకు అనిపిస్తుంది. కొంతమంది కోపం కూడా వస్తుంది. నేను ఎందుకు టాలెంట్కి అంత ప్రాధాన్యత ఇవ్వనో తెలుసా? ఒక వ్యక్తి అద్భుతంగా పాడుతున్నాడా, ఒక వ్యక్తి అద్భుతంగా మాట్లాడుతున్నాడా, ఒక వ్యక్తి అద్భుతంగా స్వస్థత క్రియలు చేస్తున్నాడా, ఒక వ్యక్తి అద్భుతంగా ప్రవచన వరాన్ని ఉపయోగిస్తున్నాడా, ఇట్స్ ఆల్ బికాస్ గాడ్ మేడ్ దట్ పర్సన్ లైక్ దట్. నేను దానికి ఆ వ్యక్తిని అభినందించను. ఆ వ్యక్తిని ఒకవేళ అభినందిస్తే ఎందుకు అభినందిస్తాను తెలుసా? ఇఫ్ యూ యూజెస్ దాట్ ఫర్ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ కోసం. జస్ట్ ఇమాజిన్ చేయండి, మీకు లడ్డు అంటే బాగా ఇష్టం. లడ్డు, ఒక పెద్ద లడ్డు మీ దగ్గరికి తీసుకొస్తా, వెరీ బిగ్ హ్యూజ్ లడ్డు. ఆ లడ్డు నేతితో అప్పుడే తయారు చేశారు. యు ఆర్ ఏబుల్ టు సీ ఇట్, ఎందుకంటే నికనికలాడిపోతుంది, నెయ్యి కూడా కారిపోతుంది కింద, ఇట్ ఈస్ డ్రూపింగ్ అని అనుకుందాం. అలాంటప్పుడు ఆ లడ్డూని దగ్గరికి తీసుకొస్తే ఎవరికైనా సరే నోరు ఊరుతుంది, ఇలా అనుకోవచ్చు. బట్ యాజ్ ద హ్యాండ్ ఈజ్ అప్రోచింగ్ క్లోజ్, ఆ చెయ్యి దగ్గరకు వస్తున్నప్పుడు మీరు కూర్చున్నారు, నేను పై నుంచొని తీసుకొస్తా ఉన్నాను, మీరు నా ఫింగర్స్ని చూస్తూ ఉన్నారు, నా వేళ్ళు చూస్తూ ఉన్నారు. నా వేళ్ళకి గజ్జున్నది, నా వేళ్ళకి చీమి రసి కారిపోతుంది, కానీ నా చేతిలో ప్రెషియస్ లడ్డు ఉన్నది. మీరు ఇప్పుడు చెప్పండి నాకు, మీ చేత్తో ఆ లడ్డు తీసుకుంటారా మీరు? యూ కెనాట్. చికెన్ బిర్యానీ మీకు బాగా నచ్చుండొచ్చు, ప్లేట్లో చికెన్ బిర్యానీ వేశారు, అప్పుడే ఆ పక్క నుంచి కాకి ఎగురుకుంటే తెలుసు, దాంతో రెట్టేసింది, పర్లేదే పక్క దోశ ఆయన తినేస్తావు నువ్వు. నో, యూ కెనాట్. ఇప్పుడు మీకు అర్థమైందా? రెట్టేసిన నీ జీవితాన్ని దేవుడికి ఇస్తావా? రెట్టేసిన నీ జీవితాన్ని దేవుడికి ఇస్తావు. జస్ట్ ఇమాజిన్ చేయి. ఈజ్ దట్ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ? మై ఫ్రెండ్స్, ఎంగిలి బతుకు దేవుడు కోరుకోవట్లేదు. గాడ్ వాంట్స్ ప్యూరిటీ. సంసోను ఆ ప్యూరిటీని కోల్పోయాడు. 18వ వచనంకి వస్తున్నాను, 14వ అధ్యాయం. అప్పుడు అతను మిక్కిలి దప్పికొని, 15వ అధ్యాయం. అప్పుడు అతను మిక్కిలి దప్పిలుకొనినందున యెహోవా మొర్రపెట్టి
యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ చేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడవలనా అని వేడుకొనగా, దేవుడు లోహేలోనన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హెకోరు అని అనబడెను. అది లోహేలోనున్నది. అతడు ఫిలిస్తీన్ల దినముల్లో 20 ఏండ్లు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. లుక్ అట్ దాట్. దేవుడు సంసోన్ని స్టిల్ హీ వాంట్స్ టు యూజ్. సంసోను పాపం చేశాడు, చేసుకోకూడనటువంటి అమ్మాయిని చేసుకున్నాడు, చూపించినటువంటి శక్తిని చూపించడం మొదలుపెట్టాడు, ప్యాషన్ని పాడు చేసుకున్నాడు. అయినప్పటికీ దేవుడు కనికరించాడు. ఇందాక కూడా సార్ చెప్తా ఉన్నాడు, గాడ్ వాంట్స్ టు షో హిస్ గ్రేస్. ఒక కపుల్ చెడిపోగానే అయిపోయిందిరా అని అనుకునేవాడు కాదు. మీలో ఎంతమంది రోబో సినిమా చూశారో నాకు తెలియదు. ఓకే, రోబో సినిమాలో ఆండ్రాయిడ్ తయారు చేశాడు ఒకడు, ఎందుకో ఆర్మీలో పెడదామని. దానికి 3 క్యారెక్టర్స్ పెట్టాడు ఆయన. నెంబర్ 1, అది ఫైర్ ప్రూఫ్, అగ్నికి ఏం అవ్వదు. రెండోది వాటర్ ప్రూఫ్, వాటర్లో ఏం అవ్వదు. మూడోది కరప్షన్ ప్రూఫ్. ఆ 3 కారణాలను బట్టి దాన్ని ఆర్మీలో పెడదాం అని అనుకుంటే, ఆ ఆర్మీ చీఫ్ అంటాడు దీనికి 2 ఉండాలంటాడు. ఒకటి ఫీలింగ్స్, భావోద్రేకాలు ఉండాలి. రెండోది చాయిస్, ఎంపిక చేసుకునేది ఉండాలని. ఆ ఆండ్రాయిడ్లో అన్ని పెడతాడు. పెట్టిన తర్వాత దాన్ని ఎగ్జిబిషన్కి తీసుకొస్తాడు. దాని పేరు చిట్టి అని పేరు పెడతాడు. చిట్టి ఇటు నడువు అని అంటే చాయిస్ ఉంది కదా, ఇటు నడవదు, ఇటు వెళ్తుంది. ఫీలింగ్స్ ఉన్నాయి కదా, వాడి గర్ల్ ఫ్రెండ్నే అది లైన్ వేయటం మొదలు పెడుతుంది. మొదటి హాఫ్ ఇంటర్వెల్ టైం కల్లా సిమ్ని ఎరక్కొట్టి అవతల పడేస్తాడు. దట్స్ వాట్ హీ డస్. మీకు అర్థమైందా? దట్స్ వాట్ ద వరల్డ్ డస్. ప్రపంచం చేసింది అది. కానీ దేవుడు మనం పాపం చేస్తే ఎర్రకొట్టి అవతల పడేయలేదు ఆయన. హీ స్టిల్ వర్కింగ్ ఆన్ అస్. దేవుడు మన మీద పని చేయటం మొదలుపెట్టాడు. ఆయన కృప, ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందో సెకండ్ హాఫ్ మీరు రోబో చూస్తే అర్థమవుతుంది. చివరికి రోబోను పట్టుకున్నారు, ఆయన్ని రోబో తీసుకొచ్చి కోర్టులో పెట్టారు. జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వాలి. జడ్జి అంటాడు, ఈ ఆండ్రాయిడ్ని ఎవడు చేశాడో వాడిది తప్పు అని అన్ని వాడిని తీసుకొస్తారు. అప్పుడు చిట్టి ఆండ్రాయిడ్ లేసి అంటది, ఆయన మా దేవుడు, ఆయన నన్ను చేశాడు, కానీ నాకు స్వేచ్ఛనిచ్చాడు, పాడు చేసుకుంది నేనే, నన్ను పాడు చేసిన వాడు వేడేవాడు, వాడు చచ్చిపోయాడు అని అంటే, అప్పుడు జడ్జిమెంట్ ఈ విధంగా ఇస్తాడు. ఏమన్నా తెలుసా? సైంటిస్ట్ ఒకవేళ ఉండిపోవాలంటే, ప్రొడ్యూసర్ ఒకవేళ ఉండిపోవాలంటే ఈ ప్రోడక్ట్ని ఇక్కడే అంతం చేసేయాలని. అప్పుడు సైంటిస్ట్ వచ్చి చిట్టి డిమాలిష్ యువర్ సెల్ఫ్ అంటే చేతులు కాళ్ళు అన్నీ కొట్టుకొని చివరికి తలకాయ తీసుకొని గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది చిట్టి. అది సినిమా. కానీ నిజ జీవితంలో ఏం జరిగిందో తెలుసా? మనం పాపం చేస్తే మన పాపం నుంచి మనల్ని విముక్తులు చేయడానికి మనల్ని చంపలేదు, మన సృష్టికర్త చచ్చిపోయాడు సిలువ మీద. ఆయన మనల్ని చంపలేదు, ఆయన చచ్చిపోయాడు సిలువ మీద మనల్ని విమోచించడానికి. దాట్ ఈస్ గ్రేస్. ఆ కృపతో నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టాడు. సంసోనికి దేవుడు శక్తినిచ్చాడు. ఒక తప్పు చేసినప్పటికి కూడా సంసోను దా అని అన్నాడు, నీళ్ళిచ్చాడు, నీళ్ళిచ్చి బ్రతకరా అన్నాడు. 20 years బ్రతికాడు. చూడండి, అతడు ఫిలిస్తీన్ల దేశంలో 20 ఏండ్లు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. అది 15వ అధ్యాయం 20వ వచనం. నెక్స్ట్ వచనం చూడండి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య నొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. అర్థమవుతుందా? 20 years దేవుడి కృపను అనుభవించినటువంటి వ్యక్తి, 20 years దేవుని యొక్క శక్తితో ఇశ్రాయేలీల్ని పరిపాలించినటువంటి వ్యక్తి, 20 years అన్నిటినీ కంట్రోల్లో పెట్టున్నటువంటి వ్యక్తి, ఒక్క నైట్ 2 hours తన జీవితాన్ని నాశనం చేసేసుకున్నాడు. 2 hours. బాస్టన్ అనేటువంటి ఊరు వెళ్ళాను నేను. బాస్టన్ అనేటువంటి ఊరిలో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక సన్నివేశం చూడటానికని బాస్టన్లో చాలామంది ఊర్లు ఊరుతున్నారు. సో ఐ ఆల్సో వాంటెడ్ టు వాచ్ ఇట్. ఏంటి తెలుసా? 15 అంతస్తులు కలిగినటువంటి ఒక బిల్డింగ్ని పడగొట్టేస్తున్నారు. అది వాళ్ళు చేసే పని. ఎందుకంటే అది చాలా పురాతనమైనటువంటి బిల్డింగ్. ఆ ప్లేస్లో ఇంకో పెద్ద బిల్డింగ్, 80 అంతస్తుల బిల్డింగ్ కట్టాలనేటువంటి ప్లాన్తో దీన్ని పడగొట్టాలని చూస్తూ ఉన్నారు. 50,000 మంది దాకా ఆ విషయాన్ని చూడటానికి వచ్చారు. ఇలాంటి కెమెరాలు వందలు వచ్చేసినాయి. ఎందుకంటే ఆ బిల్డింగ్ కూలిపోతుంటే ఎలా కూలిపోతుందో చూద్దాం అని అందరూ అనేకమైన బాంబ్స్ పెట్టి కంప్యూటర్తో దాన్ని సెట్ చేసి, ఆ కంప్యూటర్ డిటనేటర్స్తో ఒక బాంబు తర్వాత ఒకటి పేలుతూ ఉంటే 12 సెకండ్లో, ఇమాజిన్,
12 సెకండ్లో 15 అంతస్తుల బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. 15 అంతస్తుల బిల్డింగ్ 12 సెకండ్లో. ఆ బిల్డింగ్ గురించి తర్వాత రోజు ఎనాలిసిస్ వచ్చింది. ఆ బిల్డింగ్ కడటానికి 18 నెలలు పట్టింది, పడగొడటానికి 12 సెకండ్లు పట్టింది. అర్థమైందా? కడటానికి 18 నెలలు పట్టింది, పడగొడటానికి 12 సెకండ్లు పట్టింది. యువర్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఇట్, ఇట్ మే టేక్ సెవరల్ ఇయర్స్, బట్ ఇఫ్ యూ వాంట్ టు కొలాప్స్ ఇట్, ఇట్ మే టేక్ జస్ట్ 2 సెకండ్స్. జస్ట్ 2 సెకండ్స్. అందుకనే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. సంసోను అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, అంతే ఒక్క రాత్రి ఆయన పోగొట్టుకున్నాడు. ఐ స్టిల్ లైక్ గాడ్. దేవుడు నాకు ఇంకా మంచిగా అనిపిస్తాడు. ఎందుకో తెలుసా? సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారు తర్వాత అతన్ని చంపుదామనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండేది. సంసోను జాగ్రత్తమనండి, మధ్యరాత్రి వరకు పండుకొని, ఎక్కడ? వేశ్యతో పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములు పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. ఇది మామూలుగా జరుగుద్దా పని? లేదు. 450 కేజీలు బరువు ఉండేటువంటి గుమ్మాన్ని ఆయన ఫౌండేషన్స్తో సహా ఇలా లేపేసి భుజం మీద పెట్టుకొని అలాగ 6 కిలోమీటర్లు వెళ్ళి కొండ మీద నుంచి కిందకు తోసి పడేసాడు ఆయన. అంటే దేవుని శక్తి వేశ్య దగ్గర పడుకున్నప్పుడు కూడా వదిలిపెట్టలేదు. మై ఫ్రెండ్స్, టాలెంట్ ఉన్నది కదా అని, గిఫ్ట్ ఉన్నది కదా అని కవరింగ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. గిఫ్ట్, టాలెంట్ ఇతరులకు ఉపయోగపడుతుంది, ప్యూరిటీ నీకు ఉపయోగపడుతుంది. పవిత్రత. ఇతనికి గిఫ్ట్, టాలెంట్ ఉంది కాబట్టి ప్రజలు చప్పట్లు కొట్టేస్తున్నారు, అద్భుతంగా ఆయన వ్యవహరించగలుగుతున్నాడు. మ్యాచో మ్యాన్, జేమ్స్ బాండ్ ఆయన ఉండగలుగుతున్నాడు. బట్ తన లైఫ్ అది కాదు. ఆ తర్వాత 3rd ఉమెన్ వచ్చింది తన లైఫ్లోకి. ఆ 3rd ఉమెన్ డెలైలా. ఐ వాంట్ క్విక్లీ ఫినిష్ ఇట్. డెలైలా ఆమె యొక్క దీంట్లో పడిపోయాడు సంసోనికి. ఆయన లోనున్నటువంటి ఆ వేశ్యల పట్ల, అమ్మాయిల పట్ల ఉన్నటువంటి మోహాన్ని కంట్రోల్ చేసుకోవటం చేత కాదు. హీ కెన్ కిల్ ఎ లయన్, ఒక సింహాన్ని చంపేయగలడు. హీ కెన్ కిల్ అన్ ఆర్మీ, ఒక ఆర్మీని చంపేయగలడు ఆయన. కానీ లోనున్నటువంటి ఆ కోరికను మాత్రం చంపుకోలేడు ఆయన. మనలో చాలామందికి ఏదో ఒకటి ఉంటుంది. దెర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్ అస్, మనలో అనేది, దాన్ని మనం చంపుకోలేం, దానికి బానిస. మీలో ఒకవేళ ఎవరితో అయినా సింగిల్గా మాట్లాడి, సార్ నాకు ఒక్కటే సార్, అదొక్కటే సార్ అని అంటారు. నాకు తెలుసు ఆ మాట అంటే అదొక్కటే చిన్నది ఉండిపోయింది సార్. చిన్నది. ఈడికి కూడా ఒక చిన్నది ఉండిపోయింది అంతే. ఆ చిన్నదే ఆడి ప్రాణాన్ని తీసి పడేసింది. దట్స్ వాట్. నీ జీవితంలో చిన్నది ఏదైనా ఉందా? చిన్నది, సంథింగ్ స్మాల్, దేవుడికి ఇష్టం లేదు, అదే నీ ప్రాణాన్ని తీసేయచ్చు. సంసోను డెలైలాకి పడిపోయాడు. నా సంసోను గురించి, డెలైలా గురించి, ఫిలిస్తీన్ల గురించి ఆలోచిస్తే కనుక, ఫిలిస్తీన్లకేమో డబ్బు కావాలి, సంసోనికేమో సెక్స్ కావాలి, డెలైలాకేమో ఫిలిస్తీన్లకి పవర్ కావాలి, డెలైలాకి డబ్బు కావాలి, సంసోనికి సెక్స్ కావాలి. నౌ యు లుక్ అట్ దీస్ 3 words. ఈ 3 words మనం చూస్తే, సంసోనికి కావాల్సింది కామం, డెలైలాకి కావాల్సింది కనకం, ఫిలిస్తీన్లకు కావాల్సింది కాంతం. ప్రపంచం ఈ 3టికే పడిపోద్ది. డబ్బు, హోదా, అమ్మాయి, ఈ 3టికే పడిపోద్ది. దీస్ 3, ఈ 3టికే. ఈ 3ట్లో ఏదో ఒక దానికి నువ్వు కూడా పడిపోతున్నావేమో. ఈ 3ట్లో ఏదో ఒకటి. ఇట్ మే బి అ పొజిషన్. నాకు సీట్ కావాలి, నాకు స్టేజ్ కావాలి, నాకు ఐడెంటిటీ కావాలి, నాకు గుర్తింపు కావాలి, నన్ను ప్రజలు చూడాలి, నాకంటూ ఒకటి కావాలి, అదే కాంతం. నాకు డబ్బు కావాలి, ఐ వాంట్ మనీ, అదే కనకం. నాకున్నటువంటి కోరిక తీరిపోవాలి, అదే కామం. ఈ 3 మనిషిని పడగొట్టేయగలిగి. శాంసన్ స్టోరీలో ఆ 3టిని చూస్తాం. ఆ 3టితో ఆడే చదరంగమే శాంసన్ యొక్క లైఫ్. అయితే చివరికి ఆయన అమ్మేసుకున్నాడు. తనకున్నటువంటి శక్తి బాడీలో ఉన్నదా? ఒకవేళ తనకున్నటువంటి 6 ప్యాక్ బాడీ తన యొక్క శక్తినిచ్చేదైతే, ఫిలిస్తీన్లు డెలైలా నీ మాట అడుగుండేవాడు కాదు. సంసోనికి శక్తి ఎక్కడుందో ఎతుకు అని అడుగుండేవాళ్ళు కాదు. తన యొక్క శక్తి బాడీలో లేదు, తన యొక్క శక్తి ఫిజికల్గా కనబడేది కాదు. దట్ ఈస్ అ సీక్రెట్. మై ఫ్రెండ్స్,
నీకు నాకు శక్తి ఏదైనా ఉన్నది అని అంటే, నా మాటల్లో ఏదైనా శక్తి అనిపిస్తుందంటే, ఇట్స్ నాట్ ఇన్ మై థ్రోట్, ఇట్స్ నాట్ ఇన్ మై బ్రెయిన్, ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి రావాలి. సంసోన్ని అడిగారు, ఎక్కడుందో తెలుసుకో సంసోన్ని అడిగాను. దెలైలా అడిగితే ఆయన అన్నాడు, చివరికి ఏడిపించి చివరికి నా ఎంటుకుల్లో ఉందంటే కత్తిరించి పడేసింది అంతే. ఎంటుకుల్లో ఉన్నది అని అంటే గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు పాత నిబంధనలో మనకి ఎంటుకుల్లో ఉంది, ఆ ప్రదేశంలో ఉంది, ఈ ప్రదేశంలో ఉందని దేవుడు కొంచెం సింబాలిక్గా వాడుతూ ఉంటాడు. బేసిక్గా అందుట్లో ప్రాబ్లం ఎంటుకులతో కాదు, ప్రాబ్లం దేంతో తెలుసా? విధేయతతో. ఇప్పుడు ఆదాము అవ్వలు పండు తిన్నారు కదా, ప్రాబ్లం పండుతో కాదు, తినటంలో ఉంది ప్రాబ్లం. దేవుడు తినొద్దు అన్నదాన్ని తినటం ప్రాబ్లం. ఇట్స్ నాట్ ద ప్రాబ్లం విత్ ద ఫ్రూట్, ఇట్స్ ద ప్రాబ్లం విత్ ద డీడ్, పనితో. సేమ్ ఇక్కడ కూడా ఎంటుకలతో ప్రాబ్లం కాదు, వద్దు అన్నదాన్ని చేశాడు ఆయన, వద్దు అన్నదాన్ని. అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లం. అది ఆయనకున్నటువంటి ప్రాబ్లం. అవి కత్తిరించి పడేశాడు. 20వ వచనం చూస్తున్నాం, 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె, సంసోను ఫిలిస్తీయుల నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని, జాగ్రత్తగా వినండి, ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్మి కొందుననుకొనెను, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఫైనలీ వన్ పాయింట్ గాడ్ హ్యాడ్ టు సే, వీడు ఇంకా పనికిరాడరా, వదిలిపడేస్తా. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను తిడుతూ ఉంటే సంతోషించు, దేవుడు నిన్ను వాన్ చేస్తూ ఉంటే సంతోషించు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే సంతోషించు, దేవుడు మౌనంగా ఉంటే భయపడు. ద గ్రేటెస్ట్ డిస్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఈస్ టు ఫేస్ ద సైలెన్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు మాట్లాడటం మానేయటం. గాడ్ గేవ్ దెమ్ అప్. దేవుడు అప్పగించెను, దేవుడు వదిలిపెట్టేశాను. దేవుడు చెయ్యి ఈడక పనికి రాడురా అని వదిలిపెట్టేశాడు అనుకో, ఇక నీతో మాట్లాడ్డాను, ఎవడు ఎంత ప్రసంగం చేసినా నీకు కిక్కు రాదు, ఎవడు ఎంత ప్రసంగం చేసినా నీకు ఏ మాత్రం కూడా స్పర్శ రాదు. అర్థమేంటి తెలుసా? గాడ్ హ్యాస్ లెఫ్ట్ యూ. బట్ ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈస్ హియర్ ఆన్ దట్ కేటగిరీ. ఆ కేటగిరీలో ఇక్కడ ఎవరన్నా ఉన్నారని నేను అనుకోను. అనుకుంటే ఈ మెసేజ్ నేను ఇవ్వను. ఐ వాంట్ దిస్ మెసేజ్ ఇస్ వాట్ గాడ్ గేవ్ మీ. దేవుడు నాకు ఇచ్చింది. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఒక ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ప్రాబబ్లీ ఫర్ సమ్ ఆఫ్ యూ, మీలో కొంతమందికి ఇది లాస్ట్ ఛాన్స్ అయి ఉండొచ్చు. దిస్ మస్ట్ బి ద లాస్ట్ ఛాన్స్. దేవుడు చివరిగా ఇచ్చేటువంటి అవకాశము. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే మళ్ళీ రాదేమో. సంసోన్ని పట్టుకున్నారు. 21వ వచనం. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకల చేత అతన్ని బంధించి అతడు బందీ గృహములో తిరగలు విసిరువాడాను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత ఆ తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టను. ఆ 2 వర్సెస్లో ఎన్ని పనులు అయిపోయినాయో చూడండి. ఒకటి, కళ్ళు పీకేశారు. సాతానుడు మొట్టమొదటిగా చేయాలనుకునే పని ఏంటి తెలుసా? హీ వాంట్స్ టు రిమూవ్ యువర్ స్పిరిచువల్ ఐ. దేవుణ్ణి ఇంకెప్పుడు చూడకుండా, దేవుని దర్శనాన్ని ఎప్పుడు కలిగి ఉండకుండా చేయాలని చేస్తాడు. అందుకే కళ్ళు పీకేశారు. ఎప్పుడైతే దేవుని దర్శనం లేదో, ఎప్పుడైతే దేవునితో సంబంధం లేదో, బందీలాగా అయిపోతాం. సంకెళ్ళు ఇచ్చేశారు. ఆ తర్వాత తిరగలు రుబ్బటం మొదలుపెట్టారు. తిరగలు రుబ్బటం అంటే ఏంటి తెలుసా? చేసిన పనే చేయటం. దానికి ఇంటెలిజెన్స్ కాదు కావాల్సిందే, నీ శరీరాన్ని ఇచ్చేయాలంతే. తిరగలు రుబ్బుతూ ఉన్నాడు. ఇది వాడి యొక్క పరిస్థితి. మొదటిది బ్లైండింగ్, రెండోది బైండింగ్, మూడోది గ్రైండింగ్. ఇది ఆయన యొక్క పరిస్థితి. మొదటిది బ్లైండింగ్, కళ్ళు పోయినాయి. రెండోది బైండింగ్, కట్టిపడేశారు. మూడోది గ్రైండింగ్, ఆయన తిరగలు తిప్పుతూ ఉన్నాడు. మన జీవితాలు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సీ హౌ గాడ్స్ గ్రేస్ వర్క్స్. దేవుని కృప ఎలా పనిచేస్తూ ఉండదో. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుట మొదలుపెట్టినాం. మై ఫ్రెండ్స్, హియర్ ఈజ్ ద గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఆ టైంలో కూడా బిఫోర్ గాడ్ గివ్స్ యూ ద ఫైనల్ హిట్, దేవుడు చివరగా నిన్ను దెబ్బ కొట్టక ముందు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఏం చేస్తావు అన్న దాని మీద నీ యొక్క లైఫ్ ఉంటుంది. దేవుడు ఆ బందీ గృహంలో ఉన్నప్పుడు నేను అనుకుంటాను సంసోనుతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. అందుకే అతనికి ఎంటుకలు మొలుస్తున్నాయి. ఎలా చెప్తున్నాను అని అంటేనేమో, సంసోన్ని డాగోన్ యొక్క దేవత గృహంలోకి తీసుకొచ్చారు, గుడిలోకి తీసుకొచ్చారు. 2 12 అడుగుల స్తంభం మీద గుడి మొత్తం కూడా ఉన్నది. ఆ గుడి మధ్యలోకి తీసుకొచ్చి స్తంభాల మధ్యన ఆయన్ని నిలబెట్టినప్పుడు ఆయన చివరిగా ప్రార్థన చేస్తున్నాడు. 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోన్,
యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకును. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కళ్ళు నిమిత్తము ఫిలిస్తీయులకు ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాను మొర్రపెట్టి దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. ప్రభా, ఐ మేడ్ ఎ మిస్టేక్, నేను తప్పు చేశాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం ఉంచుకోవా, ఒక్కసారి నా వైపు కనుదృష్టి పెట్టవా, ఒక్కసారి జాలి చూపించవా, ఒక్కసారి కృపనివ్వా అని అడిగాడు. సంసోనికి దేవుడు అది ఇచ్చాడు. ఇస్తే సంసోను ఆ 2 స్తంభాలని దేవుడిచ్చిన శక్తితో తోసి పడేశాడు. బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. 3,000 మంది ప్రముఖ నాయకులంతా ఆ రోజు చచ్చిపోయారు, ఇంక్లూడింగ్ శాంసన్ కూడా చచ్చిపోయాడు. ఓకే, ఫిజికల్గా శాంసన్ చచ్చిపోయి ఉండొచ్చు, కానీ శాంసన్ పరలోకంలో ఉంటాడు. ఎందుకు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:32 శాంసన్ విశ్వాసుల వీరుల యొక్క పట్టిలో దేవుడు పెట్టడానికి ఇష్టపడ్డాడు. అయితే శాంసన్ లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి లాస్ట్ లెసన్, ఐ హ్యావ్ 2 more minutes అండ్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్. ఏంటో తెలుసా? శాంసన్కి దేవుడు ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న అవకాశం ఇచ్చాడు. శాంసన్, నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి కారణం ఇది అన్నప్పుడు, తప్పిపోయిన కుమారుడు పందులు పెంచేటువంటి స్థానంలోకి వెళ్ళిపోయినప్పుడు, దట్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్. ఆ లెవెల్లో కూర్చున్నప్పుడు, మీరు ఒకవేళ లూకాసు వార్త 15 తీసినట్లయితే, తనకి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. తనకి బుద్ధి వచ్చినప్పుడు ఏమని ఆలోచించినట్టు తెలుసా? నేను లేచి నా తండ్రి ఇంటికి వెళ్తాను, నా తండ్రి ఇంటిలో అనేక మంది పనోళ్ళు ఉన్నారు. బుద్ధి వచ్చింది. సంసోనికి బంధకాల్లోకి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చింది. సంసోనికి గుడ్డితనం వచ్చిన తర్వాత బుద్ధి వచ్చింది. ఈ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. దేవుడు మనకి బుద్ధి రావాలని ఆలోచిస్తూ ఉంటాడు, బుద్ధి రావాలని. ఇద్దరు గురించి మనకు తెలుసు, దావీదు, సౌలు. ఇద్దరు కూడా ఒకే విధమైనటువంటి పాపాన్ని చేశారు. సౌలు పాపం చేసినప్పుడు దేవుడు సమూయేలుని పంపించాడు. అయితే బుద్ధి లేకుండా వాదించడం మొదలుపెట్టాడు సౌలు. నేను చేసింది తప్ప, నేను దేవుడి కోసమే చేశాను అన్నాడు 1 సమూయేలు గ్రంథం 15 అయితే దావీదు పాపం చేసినప్పుడు నాతాన్ని పంపించాడు. ఎందుకురా అలా చేసావని డైరెక్ట్గా రాజుని. అయ్యో, నేను పాపం చేశాను, నన్ను ఏం చేయమంటావు అని అంటే, ప్రార్థన చేయనంటే 51వ కీర్తన అప్పుడు రాశాడు. సీ ద కాంట్రాస్ట్, సౌలు జీవితాన్ని, దావీదు జీవితాన్ని కాంట్రాస్ట్. ఇక్కడ సంసోను ప్రార్థన చేశాడు, ప్రభా నన్ను క్షమించు అని అడిగాడు. దేవుడు క్షమించాడు. దేవుడు తన జీవితానికి చివరిసారిగా కృపను చూపించాడు. పరలోకంలో తనకి స్థానాన్ని కల్పించాడు. మై ఫ్రెండ్స్, చాలా స్ట్రైట్గా మాట్లాడుతున్నాను. ఎటువంటి అంబిగ్విటీ లేకుండా, ఎటువంటి సందిగ్ధత లేకుండా, ఎటువంటి అరమరికలు లేకుండా స్ట్రైట్గా చెప్తున్నాను. ఒకవేళ మీ మనసులో భయం అనిపిస్తుందా? మీ మనసులో దేవుడి నుంచి దూరమైనటువంటి పరిస్థితి ఉన్నదా? మీ యొక్క వీక్నెస్ ఏంటో మీకు అర్థమైందా? ఆ వీక్నెస్కి మీరు బానిస అయిపోయినట్లు కాస్త టెన్షన్ పుట్టుకొచ్చే పరిస్థితి వచ్చిందా? దిస్ ఈస్ ద మూమెంట్ గాడ్ వాంట్స్ టు వర్క్ ఇన్ యూ. దేవుడు నీలో పని చేయడానికి ఇది అద్భుతమైనటువంటి సమయం. మేబీ ఫర్ సమ్ ఆఫ్ యూ, మీలో కొంతమందికి ఇదే చివరి అవకాశమేమో, చివరి అవకాశం. దేవుడు దొరక కాలమునందే ఆయన్ని వెదకుడి అని అంటున్నారు.